ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉన్న అద్భుతమైన క్షేత్రం అదేనండి మన ద్వారకా తిరుమల గురించి విశ్లేషించుకోబోతున్నాం. ఎన్నో అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలున్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఒక్కసారి లోతుగా తెలుసుకుందాం. గోవిందా గోవిందా ఈ నామస్మరణ వినగానే మనసుకెంతో ప్రశాంతత అనిపిస్తుంది కదా. అసలు ఈ రెండు పదాలు చాలు ఆ పవిత్ర స్థలం చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని కళ్లముందు ఉంచడానికి. అయితే ఇక్కడ సహజంగానే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. అసలు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వెలసిన ఈ గుడికి, ప్రపంచవ్యాప్తంగా అంత పేరున్న ప్రధాన తిరుపతి ఆలయానికి ఉన్నంత సమానమైన శక్తి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ క్షేత్రం యొక్క అసలు రహస్యం. దానికి ముఖ్య కారణం భక్తులు ఈ ఆలయాన్ని ఎంతో ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుచుకోవడమే. ఏదైనా కారణం వల్ల అసలు తిరుమల కొండకు వెళ్లలేనివారు ఇక్కడికి వస్తే ఏకంగా ఆ కొండపై స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఒక బలమైన నమ్మకం. మరి ఆ స్థాయి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే ఈ ఆలయ వెనుకున్న పురాణ కథ, అంటే ద్వారక మహర్షి కఠోర తపస్సు గురించి చూద్దాం. చాలా ఏళ్ల క్రితం ఈ దట్టమైన అడవిలో ద్వారక అనే గొప్ప మహర్షి ఎంతో కఠోరమైన తపస్సు చేశారు. ఆయన నిశ్చలమైన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు స్వయంగా దిగివచ్చి నీకేం వరం కావాలి అని అడిగారు. ఆలోచించండి, సాక్షాత్తు దేవుడే స్వయంగా వచ్చి వరం కోరుకోమనడం ఎంత గొప్ప విషయం. అప్పుడు ఆ మహర్షి తన స్వార్థం కోసం ఏమీ అడగలేదు. ప్రభూ, మీరిక్కడే శాశ్వతంగా ఉండిపోయి రాబోయే భక్తులందర్నీ కాపాడాలి అని కోరుకున్నారు. నిజంగా ఆ ఒక్క కోరికే ఈ ప్రాంతం భవతవ్యాన్నే మార్చేసిదని చెప్పొచ్చు. ఆ నిస్వార్థమైన కోరిక విన్న వెంటనే స్వామివారు ఇక్కడే స్వయంభూవుగా, అంటే తనకు తానుగా వెలిశారు. అందుకే ఆ మహర్షి పేరు మీదుగా దీనికి ద్వారకా తిరుమల అని పేరు శాశ్వతంగా స్థిరపడిపోయింది. దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న బంధానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన వాస్తుశిల్ప రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఒకే గోపురం, రెండు విగ్రహాలు. ఇక్కడసలు విశేషమేంటంటే భూమిలో నుంచి స్వయంగా వెలసిన మూలమూర్తి మనకు కేవలం నడుము వరకే దర్శనమిస్తారు. మిగతా సగం భూమిలోనే ఉండిపోయిందన్నమాట. మరి భక్తులకు స్వామివారి పూర్తి రూపం దర్శనం కావాల్కదా. అందుకే ఆ తర్వాత కాలంలో సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మరో పూర్తిస్థాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంటే మొత్తం రెండు, ఒకే విమానగోపురం కింద ఏకంగా రెండు ప్రధాన విగ్రహాలుండటం చాలా అరుదైన విషయం కదా. ఈ ప్రత్యేకతే ద్వారకా తిరుమలను మిగతా గుళ్లకంటే ఒక అద్భుతమైన నిర్మాణంగా నిలబడుతుంది. సరే, ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చరిత్రేంటో, ఎవరెవరు దీన్ని అభివృద్ధి చేశారో ఒకసారి గమనిద్దాం. మనమిప్పుడు చూస్తున్న ఈ ఆకాశాన్ని తాకే గోపురాలు, మండపాలు రాత్రికి రాత్రి రాలేదు. చాళుక్యులు, చోళులు, ఆ తర్వాత విజయనగర రాజులు, ఇలా మూడు గొప్ప సామ్రాజ్యాలు దశలవారీగా ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని చరిత్ర చెప్తోంది. ఎంత అద్భుతం కదా. ఇక స్వామివారి రూపాన్ని ఒక్కసారి చూస్తే శంఖం, చక్రం, గదలతో పాటు మనల్ని ఏమీ భయపడొద్దు అని ధైర్యం చెప్పేలా అభయహస్తంతో ప్రశాంతంగా కనిపిస్తారు. దీనికి తోడు ముందు భాగంలో గంభీరంగా ఉండే గరుడాళ్వార్ విగ్రహం, పాపాలు పోగొట్టే పవిత్ర తీర్థాలు, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన దివ్యత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఏటా వేలాది మందిని ఆకర్షించే ఇక్కడి పవిత్ర ఉత్సవాలు, భక్తుల విశ్వాసం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏడాది పొడవునా ఎప్పుడూ పండుగ వాతావరణమే. అత్యంత ఘనంగా జరిగే బ్రహ్మోత్సవాలు చూసినా, తండోపతండాలుగా భక్తులు వచ్చే వైకుంఠ ఏకాదశి చూసినా మనస్సుకు చాలా హాయిగా అనిపిస్తుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా కన్నుల పండువగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవం, ఆలయ శుద్ధి కోసం చేసే పవిత్రోత్సవాలు, ఇవన్నీ ఈ క్షేత్రం ప్రాముఖ్యతను నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, ఎంతో నిష్టగా అన్నదానం చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి భక్తి మార్గం వల్ల కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు అంతా మంచే జరుగుతుందని ఎంతో దృఢమైన విశ్వాసం.
సో ఈ విశ్లేషణ చూశాక ఒక విషయం క్లియర్గా అర్థమయ్యుంటుంది. ద్వారకా తిరుమల అనేది కేవలం రాళ్లతో కట్టిన ఒక గుడి కాదు, కొన్ని తరాల విశ్వాసానికి ప్రతిరూపం. మరి ఆ చిన్న తిరుపతి ప్రసాదించే ఆ లోతైన దైవిక ప్రశాంతతను స్వయంగా అనుభవించడానికి అడుగువేసే సమయం బహుశా ఆసన్నమైందేమో కదా.